హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా 3 స్టార్ అండి, 5 స్టార్ అండి, లాస్ట్ 7 స్టార్ హోటల్కి వెళ్ళండి. కంపెనీ మీటింగ్ అయినా, ఫ్రెండ్ దావత్ అయినా, ఎక్కడ చూసినా ఆ హోటల్లో దొరికే నాన్ వెజ్ అస్సలు బాగుండట్లా. హైజీనిక్ ఉండట్లేదు. 10 రోజులు 15 రోజుల కంచెలు మురుగబెట్టిన ఆ చికెన్ మటన్ తినేసి నానా ఇబ్బంది పడుతున్న ప్రజలు. మన ఆ నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇస్తారు సరిపోయేంత. బట్ ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఆ హోటల్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇష్యూలో మాత్రము, నాన్ వెజ్ ఇష్యూలో అస్సలు అస్సలు కొంచెము నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. పురుగులు పట్టిన చికెన్ మటన్, ఖరాబ్ అయిన మటన్ పెడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఈ ప్రజలకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి? జేబులోకి వెళ్ళి డబ్బులు మాత్రం గుళ్ళు అవుతున్నాయి, కడుపులోకి మాత్రము నాణ్యమైన చికెన్ మటన్ వెళ్ళట్లేదు. ఈ రోజులు ఎప్పుడు మారాలి? హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా 3 స్టార్ అండి, 5 స్టార్ అండి, లాస్ట్ 7 స్టార్ హోటల్కి వెళ్ళండి. కంపెనీ మీటింగ్ అయినా, ఫ్రెండ్ దావత్ అయినా, ఎక్కడ చూసినా ఆ హోటల్లో దొరికే నాన్ వెజ్ అస్సలు బాగుండట్లా. హైజీనిక్ ఉండట్లేదు. 10 రోజులు 15 రోజుల కంచెలు మురుగబెట్టిన ఆ చికెన్ మటన్ తినేసి నానా ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆ నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇస్తారు సరిపోయేంత. బట్ ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఆ హోటల్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇష్యూలో మాత్రము, నాన్ వెజ్ ఇష్యూలో అస్సలు అస్సలు కొంచెము నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. పురుగులు పట్టిన చికెన్ మటన్, ఖరాబ్ అయిన మటన్ పెడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఈ ప్రజలకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి? జేబులోకి వెళ్ళి డబ్బులు మాత్రం గుళ్ళు అవుతున్నాయి, కడుపులోకి మాత్రము నాణ్యమైన చికెన్ మటన్ వెళ్ళట్లేదు. ఈ రోజులు ఎప్పుడు మారాలి? హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా 3 స్టార్ అండి, 5 స్టార్ అండి, లాస్ట్ 7 స్టార్ హోటల్కి వెళ్ళండి. కంపెనీ మీటింగ్ అయినా, ఫ్రెండ్ దావత్ అయినా, ఎక్కడ చూసినా ఆ హోటల్లో దొరికే నాన్ వెజ్ అస్సలు బాగుండట్లా. హైజీనిక్ ఉండట్లేదు. 10 రోజులు 15 రోజుల కంచెలు మురుగబెట్టిన ఆ చికెన్ మటన్ తినేసి నానా ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆ నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇస్తారు సరిపోయేంత. బట్ ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఆ హోటల్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇష్యూలో మాత్రము, నాన్ వెజ్ ఇష్యూలో అస్సలు అస్సలు కొంచెము నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. పురుగులు పట్టిన చికెన్ మటన్, ఖరాబ్ అయిన మటన్ పెడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఈ ప్రజలకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి? జేబులోకి వెళ్ళి డబ్బులు మాత్రం గుళ్ళు అవుతున్నాయి, కడుపులోకి మాత్రము నాణ్యమైన చికెన్ మటన్ వెళ్ళట్లేదు. ఈ రోజులు ఎప్పుడు మారాలి? హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా 3 స్టార్ అండి, 5 స్టార్ అండి, లాస్ట్ 7 స్టార్ హోటల్కి వెళ్ళండి. కంపెనీ మీటింగ్ అయినా, ఫ్రెండ్ దావత్ అయినా, ఎక్కడ చూసినా ఆ హోటల్లో దొరికే నాన్ వెజ్ అస్సలు బాగుండట్లా. హైజీనిక్ ఉండట్లేదు. 10 రోజులు 15 రోజుల కంచెలు మురుగబెట్టిన ఆ చికెన్ మటన్ తినేసి నానా ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆ నిర్వాహకులు మాత్రం డబ్బులు ఇస్తారు సరిపోయేంత. బట్ ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు, ఆ హోటల్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫుడ్ ఇష్యూలో మాత్రము, నాన్ వెజ్ ఇష్యూలో అస్సలు అస్సలు కొంచెము నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు. పురుగులు పట్టిన చికెన్ మటన్, ఖరాబ్ అయిన మటన్ పెడుతున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినా వాళ్ళ పద్ధతి మారట్లేదు. ఈ ప్రజలకు ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయి? జేబులోకి వెళ్ళి డబ్బులు మాత్రం గుళ్ళు అవుతున్నాయి, కడుపులోకి మాత్రము నాణ్యమైన చికెన్ మటన్ వెళ్ళట్లేదు. ఈ రోజులు ఎప్పుడు మారాలి?